లోపల తిరుగుతుంది. అమ్మ పొడిచిద్దాము. నువ్వు కోడి పిల్లలు చేసింది ఏదో ఒకటే ఉంది. నువ్వు తీస్తా అది పొడిచిద్ది. అదిగో దండ పెట్టి దాని మీద పెట్టేసి అది ఎటు పోదు. భలే ఉన్నాయి అసలు. మొబ్బైని చూపిరా, మొబ్బైని పిలువురా. కిందకి వెళ్తుంది. పెట్టి మళ్ళీ పెట్టచ్చు. కోడి పిల్లలు చూచమ్మ, కోడి పిల్లలు అయ్యి అచ్చురచ్చురట్టున్నాయి. భలే ఉన్నాయి కదా ఈ కోడి పిల్లలు. ఏమంటుంది మా కోడి పిల్ల? ఏమంటుంది జను? ఏమంటుంది? అంటుంది. కోడి పిల్ల ఇది మరి. ఒకటి రెండు దీని లాంటిది అనుకుంటా. అదిగో రెండు. ఒకటే దీని లాంటిది, ఒకటి నల్లది. రెండా? కోడి గుడ్డు దాని కిందకి లాక్కుంటుంది. తర్వాత పక్క వెళ్ళిపోయిందా? ఏం చేస్తుంది? ఎక్కిందా? భలే ఉన్నాయి కోడి పిల్లలు. అవునా? పాలు అయితే చాలా ఉన్నాయి. మొన్న పాలకోవా చేసాయి కదా. ఏం చేశాను? పాలు చాలా ఉన్నాయి అంటే మొన్న పాలకోవా చేసావు కదా, కొంచెం అయ్యి ఈసారి కూడా చెయ్యని చెప్పి అన్నారు. అందుకని చెప్పి పాలకోవా చేస్తున్నా. ఇవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆల్రెడీ కాసిన పాలు. అందుకని చెప్పి పచ్చి పాలు రెండు కలపటం ఎందుకని చెప్పేసి ఇది కూడా కాసి దీంట్లో అయితే పోస్తాను. మన పాలకోవా భలే ఉంది. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. మా బాబు అయితే నిద్రపోతున్నాడు. షూ ఇది మొత్తం పాలు దగ్గర ఉండి కలబెట్టుకోవాలి. ఎప్పుడు మరిగిద్దో. ఇది వచ్చేసి 2 లీటర్ల పాలు. అంటే అటు ఇటుగా, అంటే ఒక పావు లీటర్ అటు ఇటుగా. మరి ఎంత అయిద్దో చూద్దాం. తీసుకో. ఈ పాలు చక్కెర వేసుకొని తాగినా కూడా భలే టేస్ట్ ఉంటుంది. చాలాసేపు మరిగినాయి కదా.
ఇక్కడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను, చిన్నపాయ కారం వేసుకున్నాను. సాల్ట్, ముక్కలు పట్టేసి నూనె ముక్క. ఇది ఇంకా కరెంట్ కూడా పోయింది. నీకా లేడు. ఏంద్రా సూపర్ ఉంది, సూపర్ ఉంది. కాల్చలేదు, కాలుతుందా? అమ్మో ఎక్కువ దిగు దిగు. బాగుందా? అరద్దు. బాగుంది. నీకు పెడతాడు దీన్ని. బాగుందా? మొన్న కూడా ఎక్కువైందిలే అని తక్కువ వేసి కూర్చోవాలంట. పా అయ్యో కీరా, అది పెట్రోల్ రా. మొన్న సిజమ్మా కూర అడుగుతున్నా, నాకు ఇస్తావా? కొంచెం నాకు పెడతావు కూర? వండు గొప్పక్కన, గొక్కన వండేసాయి. వండు వండు, అన్నం కూర వండమ్మా. వండు, కింద పెట్టి వండాలి. ఉమ్మ కాలిద్ది. వండు. అట్ట పెట్టుకోడు చెయ్యి. అదిగో ఇది కాదు, నాయనకేడ ఉంది చూడు, ఎక్కడ ఉంది. నా దగ్గర లేదు, నేను తీసుకోలేదమ్మా. సూపర్ ఉంది.